హేరోదు రాజు గారికి జయము జయము. మంత్రివారి ఆశీస్సులతో చిత్తం ప్రభు. మంత్రివర్య, కొన్ని రోజుల క్రితం నుండి నా మనసు అదోలా ఉన్నది. మంత్రివర్యకు తెలియని రహస్యం ఏమిటి? ఆయనను ఈ యూదా దేశం ప్రజలకు మనం కోట్ల కొద్ది డబ్బులతో వాళ్ళ మందిరాలను మనం కట్టించాము కదా. ఆయనను ఈ యూదా దేశం ప్రజలు నీచులు, అసహ్యులు. మంత్రివర్య, మన రాజ్య సమాచారం ఏమిటి? తమ రాజ్యపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుచున్నారు ప్రభు. ఏ చిన్నవాడిని ఏ పెద్దవాడిని అడిగినా తమ పేరే లెస్స పలుకుతుంది ప్రభు. ఎంతైనా హేరోదు రాజు గారి పరిపాలన కదా. బలా మంత్రి, ఎవరక్కడ? వటులారా, మీరు తక్షణమే వెళ్లి జ్ఞానులను ప్రవేశపెట్టండి. ప్రభు. జయము జయము మహాప్రభు, జయము జయము. మేము ఖగోళ శాస్త్రజ్ఞులం రాజా. జయము జయము మహాప్రభు, జయము జయము. మేము ఖగోళ శాస్త్రజ్ఞులం రాజా. మీ రాకకు గల కారణం ఏమిటి? మేము ఆకాశమందలి వింతగా ఉన్న నక్షత్రమును పరిశీలించి వాటి ప్రభావం చెప్పగల జ్ఞానులం ప్రభు. వింతైన తారక? అవును ప్రభు, అది ఆకాశం మందిని కొత్తగా పుట్టిన అందాల తారగా మేము గుర్తించితిమి. ఆ నక్షత్రము భూలోకమును పరిపాలించి రాజులకు గుర్తుగా ఉన్నదని కనుగొంటిమి ప్రభు. మంత్రివర్య, శాస్త్రాలను ప్రవేశపెట్టు. చిత్తము ప్రభు, మేము శాస్త్రులము. శాస్త్రులారా, మీరు పరిశీలించి మహారాజు ఎవరో పుట్టారంట. ఒకసారి మీ లేఖనంలో పరిశీలించండి. అవును ప్రభు. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది ప్రభు.